వెల్కమ్ టు మై ఛానల్ చంద్రాగౌడ్ 69. ఈ వీడియోని చివరిదాకా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి. సిద్దిపేట మార్కెట్ యార్డు మరియు గాడ్చెర్లపల్లి మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయిందని తెలుసుకున్న భారతీయ కిసాన్ సంఘ్ ఇక్కడికి వచ్చి పరిశీలించి చూడగా ఇక్కడ వర్షాలు ఫుల్ 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా ఈ పాడి డ్రైయర్లు కూడా గవర్నమెంట్ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ బాధలను అర్థం చేసుకొని అవి మరి ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వెంటనే కాంటాలు పెట్టి వాళ్ళకి ఈ ధాన్యాన్ని సేకరించాలని ఈ మీ ద్వారా అధికారుల ద్వారా రైతుల తరఫున మేము అధికారులను కలెక్టర్ కూడా రైతుల తరఫున విన్నవించుకుంటున్నాం. ఇది ప్రస్తుతము గాడ్చెర్లపల్లి మార్కెట్ యార్డ్ అండి. ఇక్కడ కాంటలు అయితే అవుతున్నాయి. అయితే వెంటనే ఈ ధాన్యం తడిసి అంటే పెద్దగా వాన పడలేదు, ఇక్కడ మామూలుగా పడ్డది కాబట్టి ఎఫెక్ట్ ఏం పడలేదు. అయినా వెంటనే ఇంకా చాలామంది రైతులు ఇక్కడ లిఫ్ట్ చేసేది ఉంది కాబట్టి వెంట ఇక్కడ ధాన్యాన్ని లిఫ్ట్ చేసి వాళ్ళను సమస్యల బారిన పడకుండా కాపాడాలని కోరుకుంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కోతలు కూడా ఇంకొక 10% ఉన్నట్టున్నాయి. ఈ వచ్చిన ధాన్యం అంతా లిఫ్ట్ చేసి మమ్మలను జపాన గడ్డకేయాలని వాళ్ళ ఇక్కడ ధాన్య సేకరణ కొనసాగుతుంది. అయినా కానీ ఇంకా కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. అయితే దీన్ని వెంటనే ఇంకా కొంచెము స్పీడప్ చేసి ఈ రైతుల బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ లారీకి లోడ్ చేయడానికి సిద్ధంగా ఈ సంచులను లోడ్ చేసి ఉన్నాయి, ఆల్రెడీ కాంట పెట్టి ఉన్నాయి. ఇంకా అయినా రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాన పడితే వీళ్ళంతా ఆగమవుతారు. అక్కడ చేన్ల మీద వర్షం పడి రాలిపోయినాయి. ఇక్కడ తెచ్చినాక ఈ ఐకేప్ సెంటర్లలో ఈ వానకు కొట్టుకపోయి మొలకలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తొందరగా లిఫ్ట్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతులు స్వయంగా తెచ్చి చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వర్షం పడి వడ్లు కొద్దిగా మొలకొచ్చినట్టున్నదంతా ఇదంతా ఐకేపీ సెంటర్లలో గవర్నమెంట్ వాళ్ళు మిషన్లు పెడితే ఇక్కడ రైతులు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మిషన్లు పెట్టక పట్టుకొని పెట్టు, లేకుంటే నేను ఇదే రకంగా పెడతా అంటే రైతులు ముంచి నిస్వార్థంగా కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ ధాన్యము కాంటకేసే విధానం మనం చూడవచ్చు. పాపం వాళ్ళైతే బాగానే కష్టపడుతున్నారు హమాలీలు. అయినా ఇవి కాంటకేసిన బ్యాగులన్నీ ఆ సైడ్కి పెట్టిండ్రు. వెంటనే లారీలు తెచ్చి వాటిని లిఫ్ట్ చేయాలి. మరి లేకపోతే వర్షం వచ్చి తడిసిపోయే ప్రమాదం ఉంది. అది మిల్లర్లకు నష్టమే, అట్లాగే రైతులకు కూడా నష్టమే. కాబట్టి తొందరగా లిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అట్లనే డబ్బులు కూడా తొందరగా అకౌంట్లో వేయాలని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. ఈడ బాగానే ఉంది, కానీ సిద్దిపేట మార్కెట్లో బాగా వర్షం పడ్డదని చెప్పిండ్రు. అక్కడికి వెళ్ళి పరిశీలిద్దాము. ఇప్పుడైతే ఇక్కడ కాంట నడుస్తున్నది. ప్రస్తుతము పెద్ద ఇబ్బందులు, బాగా ఇబ్బందులు ఏం లేవు, మైనర్ కొన్ని చిన్న ఇబ్బందులు అని చెప్తున్నారు వీళ్ళు. ఇది సిద్దిపేట మార్కెట్ అండి. వర్షాలు పడి వానలు పడి వరదలు ఎట్లా వస్తున్నాయో చూడండి. ఈ వరదలకు వడ్లు ఎలా కొట్టుకుపోతున్నాయో చూడండి. పిల్లాది మార్కెట్కి వెళ్ళి అంటే ఇంటిని రాజులు ఇక్కడనే ఉండి అవి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా వరద వచ్చి పడ్డది కాబట్టి ఆ వరదకు ధాన్యం కొట్టుకోపోక తప్పలేదు. అయితే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితి కూడా కాదు. అకస్మాత్తుగా వానలు వచ్చి ఇట్లా కొట్టుకపోతా ధాన్యం చూడండి ఎట్లా కొట్టుకపోతుంది. వడ్లు చాలా దారుణం అండి ఇది. పాపం వాళ్ళ పరిస్థితి దయనీయం, చాలా ఘోరంగా ఉన్నది. ఆయనే ఈ అవ్వ పరిస్థితి చూడండి. ఆమె వానల్నే చీపురు అందుకొని నూకుతా ఉంది, దగ్గరికి వేసుకుంటుంది. కొట్టుకపోగా ఈ ఉన్న ధాన్యమైన ఒక దగ్గరికి వేసుకుందామనే ఆలోచనతో ఆమె ఆ వర్షంలో నానుకుంటూ అయినా కానీ ఒక దగ్గరికి వేసుకుంటుంది. మిగతా వాళ్ళు ఆ సంచులు నింపి దాంట్లో జర కొంచెం షెడ్కో అటో ఇటో తరలించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఎంత తడిసినా ఒక్కసారి వాన వచ్చింది కాబట్టి ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా అవి తడిసి ముద్ద అయిపోయిన ధాన్యం కొట్టుకొని పోతూనే ఉంది. పాపం ఆ యువత ప్రయత్నం చేస్తున్నారు. ఏం ప్రయత్నం చేసినా లాభం లేని పరిస్థితి. ఇక్కడ
మనము గమనించవచ్చు. ముద్దయిపోయింది ధాన్యం అంతా. దీన్ని అధికారులు పరిశీలించి వెంటనే లిఫ్ట్ చేయాలి. దీనికి నష్టపరిహారం కూడా వాళ్ళు చెల్లించాలి అని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. ఇట్లే ఉంటే ఈ ధాన్యము మొలకొచ్చే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే కాంటాక్ట్ తీసుకొని, లేదంటే పాడి డ్రైవర్లు పెట్టి ఇవి డ్రై చేసి తీసుకుపోవాలి. ఓ దిక్కు ఈ రైతులు కొట్టుకపోయే ధాన్యాన్ని వాళ్ళు సరి చేసుకుంటుంటే, అవి వరదకు కొట్టుకపోయిన వడ్లను ధాన్యాన్ని ఇంకో అతను వచ్చి వీటిలను కాజేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రైతులంతా నిలదీసి అడగగా మళ్ళీ అవి రిటర్న్ కాల్ చేసి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి సమయంలో బాగా ఆలోచించాలి. ఎందుకంటే మానవత్వంతో ఆలోచించాలి. వాళ్ళకి ఏదైనా అవసరమైతే సహాయం చేయాలి తప్ప ఇట్లాంటి పనులు చేయకూడదు. ఈరోజు గాడ్చెల్లపల్లి సిద్దిపేట అర్బన్ మండల్ గాడ్చెల్లపల్లికి ఐకేఎఫ్ సెంటర్ను సందర్శించడానికి వచ్చాము. అయితే ఇక్కడ వర్షం పడి బాగా ధాన్యం అంతా నాని ఇక్కడ ఆగమైందని రైతులంతా బాధపడుతున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులను కానీ అధికారులను కానీ మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇదంతా నాణ్య ధాన్యాన్ని కూడా వెంటనే లిఫ్ట్ చేసి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఇక్కడ సౌకర్యాలు కూడా చక్కగా లేవని, కాంట కూడా ఈ పొద్దున పెట్టి బంద్ చేసి మళ్ళీ సాయంత్రం పెడుతున్నారు, లేకపోతే లేదని చెప్తున్నారు. మరి కాంట కూడా వెంటనే ధాన్యం వచ్చిన వెంటనే ఈ అకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి వెంటనే లిఫ్ట్ చేసి వాళ్ళని ఆదుకొని పైసలు కూడా తొందరగా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వచ్చేటట్టు చూడాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ముందడబడదండి. ఇదంతా మీరు గమనించి రైతులను ఆదుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు.